జీఎస్డబ్ల్యూఎస్ డేటాబేస్ లో మీ యొక్క ఈకేవైసీ పూర్తి కాలేదు. మీ పేరు, జనన తేదీ మరియు ఇతర వివరాలను అప్డేట్ చేసుకోవడానికి సచివాలయాన్ని సందర్శించగలరు అనే మెసేజ్ మీకు కూడా వచ్చిందా? ఈ మెసేజ్ వచ్చిన తర్వాత చాలా మంది సచివాలయంకి వెళ్ళి ఈ విధంగా మాకు మెసేజ్ వచ్చింది, ఏం చేయాలనేసి అడుగుతూ ఉంటారు. సో మీరు సచివాలయానికి వెళ్లకుండా మీ ఫోన్ లోనే మీరు ఏ విధంగా ఈకేవైసీ అప్డేట్ చేసుకోవాలి అంటే ఈ మెసేజ్ ఎందుకు వచ్చింది? ఈ మెసేజ్ చాలా మందికి కుటుంబ పెద్దగా ఉంటారే వాళ్ళకి మాత్రమే వచ్చి ఉంటుంది. సో కానీ వాళ్ళకి కాకుండా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి పెండింగ్ ఉన్నా వచ్చి ఉంటుంది. అది ఎవరి పేరు మీద వచ్చి ఉంటుంది, ఏంటి, ఎలా చేసుకోవాలి ఫోన్ లో అని మొత్తం కూడా క్లారిటీగా ఈ వీడియోతో నేను తెలియజేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఈ మెసేజ్ చాలా వరకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎవరి ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటాయో అలాంటి ఫోన్ నెంబర్లకి ఎక్కువగా వచ్చాయి. ఒకటి. ఇక రెండోది, ఈ మెసేజ్ మనకు వచ్చింది కదా, ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళ ఈకేవైసీ పెండింగ్ ఉందా, లేదు ఒక ఫ్యామిలీలో 5 మందో 6 మందో ఉంటారు, వాళ్ళలో ఎవరికైనా ఈకేవైసీ పెండింగ్ ఉందా అనేసి తెలియదు. ఓన్లీ మెసేజ్ మాత్రం పంపిస్తారు తప్ప వేరే ఎవరికైనా పెండింగ్ ఉందా వాళ్ళ పేరైతే మెన్షన్ చేయరు. ఈ మెసేజ్ మీకు రాకముందే సచివాలయంలో మీ హౌస్ హోల్డ్ కి ఎవరైతే ఎంప్లాయీని మ్యాప్ చేశారో ఆ ఎంప్లాయీ లాగిన్ లో అప్డేట్ ఈకేవైసీ పెండింగ్ ఉన్న వాళ్ళ లిస్ట్ అందరి వచ్చింటాయి, క్లస్టర్ వైజ్ కూడా. దాంట్లో చాలా వరకు చిన్నపిల్లలు, చనిపోయిన వాళ్ళవి, అలాగే బయట దేశాల్లో ఎక్కువ ఉన్నారే అలాంటి వాళ్ళవి ఎక్కువ ఈకేవైసీ వచ్చాయన్నమాట. లిస్ట్ లో పేర్లు అయితే వచ్చాయి పెండింగ్ ఉన్నాయి అనేసి. యాప్ లో ఇచ్చారు కానీ ఎక్కువగా రెస్పాండ్ అవ్వడం లేదు ప్రజలు అనేసి ఇంకా గవర్నమెంట్ అందరికీ మెసేజ్ పంపించడం జరిగింది. ఎవరిదైతే పెండింగ్ ఉంటుందో ఆ హౌస్ హోల్డ్ కి లింక్ అయిన ఫోన్ నెంబర్ కి ఈ విధంగా మెసేజ్ పంపడం జరిగింది. ఈ మెసేజ్ ఇంట్లో ఎవరి ఫోన్ నెంబర్ కైనా రావచ్చు. వచ్చిందంటే వాళ్ళ ఈకేవైసీ పెండింగ్ ఉన్నట్లు కాదు, ఇంట్లో ఎవరిదో ఒకరిది పెండింగ్ ఉన్నట్లు. అది ఎలా తెలుసుకోవాలంటే వెళ్ళి మీరు సచివాలయానికి ఒకసారి కలిస్తే వాళ్ళు లిస్ట్ లో పేరు చూసి చెప్తారు. లేదు అనుకుంటే మీరే మీ ఫోన్ లో అందరి ఈకేవైసీ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు నేను చెప్పే ప్రాసెస్ తో. కాకపోతే ఆ ప్రాసెస్ చేయాలంటే మీ ఆధార్ కి ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉండాలి. అలాంటప్పుడు ఈ ప్రాసెస్ అయితే మీరు చేయగలరు. అసలు ఈ ఈకేవైసీ అనేది ఎందుకు చేసుకోవాలి అనేసి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. ఈ ఈకేవైసీ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే, గవర్నమెంట్ ప్రవేశపెట్టబోయే పథకాలకి మీరు అర్హులైనట్లయితే, సో మీకు చాలా వరకు చూసింటారు ఏజ్ తక్కువగా ఉండడం, ఎక్కువగా ఉండడం, లేకపోతే మేల్ అని ఫిమేల్ అని జెండర్ కూడా వేరువేరుగా ఉండడం అలా ఉంటాయి. ఈ అప్డేట్ ఈకేవైసీ చేసుకోవడం వల్ల అవన్నీ అప్డేట్ అవుతాయి. మీకు ఆధార్ లో కరెక్ట్ ఉంటుంది, రేషన్ కార్డు లో కూడా కరెక్ట్ ఉంటుంది, కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోనే డేటా మొత్తం తప్పుగా ఉంటుంది. అక్కడ ఈ ఈకేవైసీ చేసుకుంటే అక్కడ మొత్తం అప్డేట్ అయ్యి కరెక్ట్ డేటా వస్తుంది. గవర్నమెంట్ ఇలా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్న డేటాని తీసుకొని చాలా వరకు పథకాలకి ఎలిజిబుల్ లేదా అని చూస్తున్నారు. కాబట్టి ఈకేవైసీ చేసుకుంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో డేటా మొత్తం కరెక్ట్ అయ్యి అప్డేట్ అయిపోతుంది. సో ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. మీతో పాటు మీ ఇంట్లో అందరికీ కూడా అప్డేట్ ఈకేవైసీ చేపించుకోండి. ఏమో ఎవరికి తెలుసు ఎవరి డేటా కరెక్ట్ ఉందో ఎవరి డేటా తప్పు ఉందో, సచివాలయ ఎంప్లాయీ లాగిన్ లో అయితే ఉంటుంది కానీ వాళ్ళైతే మనకి చూపించారు కాబట్టి. సో కరెక్ట్ డేటా ఉండాలంటే అందరి డేటా కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా మీ ఫోన్ లోనే. ఫస్ట్ అయితే మీకు ఖచ్చితంగా ఆధార్ కి ఫోన్ నెంబర్ లింక్ ఉంటేనే ఇది జరుగుతుంది ప్రాసెస్ అయితే. సో ఇప్పుడు ప్రాసెస్ చాలా ఈజీ అనమాట. గవర్నమెంట్ అయితే ఒక ఆప్షన్ ఇచ్చారు, అంటే సచివాలయ ఉద్యోగస్తులు వెళ్తున్నా కొందరు రెస్పాండ్ అవ్వడం లేదు, ఫోన్ నెంబర్ లింక్ లేదంటున్నారు అనేసి. సో గవర్నమెంట్ ఇప్పుడు సిటిజన్స్ కి ఒక ఆప్షన్ ఇచ్చారు, మీరే మీ సెల్ లో చేసుకోవచ్చు అని. అది ఎలా చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ మీరైతే గ్రామ వార్డు సచివాలయం అనే సైట్ అయితే క్రోమ్ లో వెళ్ళి ఓపెన్ చేయండి. క్రోమ్ లో ఓపెన్ చేస్తే సైట్ అయితే ఈ విధంగా ఇక్కడ నేను స్క్రీన్ లో చూపిస్తున్నా కదా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అవుతూనే ఫస్ట్ హోమ్, సిటిజన్ సెల్ఫ్ ఈకేవైసీ అలాగే కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ రెండో ఆప్షన్ ఉంది కదా సిటిజన్ సెల్ఫ్ ఈకేవైసీ అనేసి, దాని మీద క్లిక్ చేయండి. ఫోన్ లో కూడా ఓపెన్ అవుతుంది. క్రోమ్ లో ఓపెన్ కాకపోతే వేరే బ్రౌజర్ లో కూడా మీరు ట్రై చేయొచ్చు. సిటిజన్ సెల్ఫ్ ఈకేవైసీ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి టిక్ బాక్స్ అయితే ఇవ్వాలి, ఇక్కడ ఉండేది మీరు చదువుకోవచ్చు. అక్కడ టిక్ బాక్స్ ఇవ్వగానే ఈ విధంగా అయితే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, అలాగే క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ కొట్టండి. ఈ విధంగా స్క్రీన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ కొట్టండి, అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా క్యాప్చా రెడ్ కలర్ లో, అది కొట్టి సెండ్ ఓటీపీ కొట్టినట్లయితే మీ ఆధార్ కి లింక్ అయిన ఫోన్ నెంబర్ కి ఓటీపీ 6 నెంబర్ ఓటీపీ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి ఓటీపీతో పాటు. ఈ విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే నెక్స్ట్ స్క్రీన్ లో ఈ విధంగా చూడండి ఫుల్ నేమ్ తో పాటు మేలా ఫిమేలా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా వస్తుంది, ఇప్పుడు ఏజ్ ఎంత, అలాగే అడ్రస్, పిన్ కోడ్, ఫోన్ నెంబర్ మొత్తం కూడా డీటెయిల్స్ కరెక్ట్ గా ఆధార్ లో ఏ విధంగా ఉందో ఆ విధంగా చూపించేసి యువర్ ఈకేవైసీ సక్సెస్ఫుల్లీ డన్ అని వస్తుంది. ఓకే కొట్టినట్లయితే ఈ విధంగా ఒకరిది ఈకేవైసీ పూర్తయినట్లు. ఇప్పుడు ఎలా అయితే ప్రాసెస్ చేశారో అదే విధంగా మీ ఇంట్లో అందరివి కూడా ఇదే విధంగా అప్డేట్ చేసుకోండి. వాళ్ళవి కూడా ఏమన్నా తప్పు ఉన్నట్లయితే అప్డేట్ అయిపోతాయి ఆన్లైన్ లో కరెక్ట్ డీటెయిల్స్ అయితే. అండి ప్రాసెస్ అయితే ఈ విధంగా వచ్చినట్లయితే ఈకేవైసీ అనేది కంప్లీట్ గా పూర్తయినట్లు. ఈ విధంగా చేసుకోండి. సచివాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు, అక్కడ వెళ్ళి వెయిట్ చేయాలి, ఇన్ని వాళ్ళని అడగాలి అనేసి అవసరమే లేకుండా సో చాలా ఈజీగా అయితే మీ ఫోన్ లోనే చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి. తప్పకుండా మీరు ఇంట్లో మీతో పాటు మీ ఇంట్లో ఉండే అందరికీ కూడా ఆధార్ కి ఫోన్ నెంబర్ లింక్ చేపించుకొని ఈకేవైసీ అప్డేట్ చేపించుకోండి. ఈ ఈకేవైసీ అప్డేట్ మాకేం అవసరం లేదు అనుకోకండి. ఫ్యూచర్ లో మీరు ఏమైనా స్కీమ్స్ వచ్చి దానికి ఎలిజిబుల్ అయితే అప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఆప్షన్ అప్పటికి తీసేయచ్చు కాబట్టి సో ఇప్పుడు ఉన్న అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు అవసరం లేకపోయినా సరే అప్డేట్ ఈకేవైసీ మీ ఫోన్ లోనే చేసుకోండి. ఇదేనండి ఇవాళ వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు వీడియో చూసినందుకు. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి.